కంటికి వస్తువు కనపడాలంటే రంగు ఉండాలి. అందుకని ఈ జ్ఞానాది గుణములు కలిగినటువంటి ఆ సూక్ష్మతత్వంలో రంగు లేదు కనుక అది మన కంటికి కనపడదు. అంత మాత్రం చేత లేదా లేదు, కంటికి కనపడకపోతే లేదా, గాలి కంటికి కనపడదు లేదా, ఆకాశం కంటికి కనపడదు లేదా, నీకు యాటం కంటికి కనపడదు లేదా, మాలిక్యూల్స్ కనపడవు లేవా, ఎలక్ట్రాన్స్ కనపడవు, న్యూట్రాన్స్ కనపడవు, కంటికి కనపడేవా ఈ వస్తువులు. అంత మాత్రం చేత లేదంటే తెలివి తుక్కుతనం అవుతుంది. కన్నేదో స్థూల పదార్థాన్ని రంగులున్నదాన్ని మాత్రమే చూస్తుంది. కంటి శక్తి చాలా పరిమితమైన శక్తి. అది దగ్గరలో ఎంత దగ్గరలో ఉంటే కనపడుతుందో అంత దగ్గరలోనే చూడగలుగుతుంది. దగ్గరలో చూస్తుంది కదా అని కంటి కానించండి ఏమీ కనపడదు. ఇంత దూరంలో పెట్టుకుని మీరు పుస్తకం చదువుతారు, కంటి కానించండి చదవండి చూద్దాం. కనపడే కంటికి వస్తువు కంటికి అత్యంత సమీపంలో ఉన్నా కనపడదు, అది అత్యంత దూరంలో ఉన్నా కనపడదు. దానికి ఒక లిమిట్ ఉంది. అలా మన ఇంద్రియ శక్తులన్నీ లిమిటెడ్, పరిమితం. ఆ పరిమితిలోనే అవి కనుక్కుంటాయి, లేకపోతే తెలియదు. అందుచేత భగవంతుడు అంశమే జీవుడైతే భగవంతుడిలో ఉండే జ్ఞానం ఈ అంశంలో కూడా ఉండాలి. అది లేదు. అందుకని మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను రాత్రి నేను చెప్పిన యమనియమాలు చెప్పినటువంటి పతంజలి మహర్షి ఉన్నాడే, భగవంతుని కనుక్కోవడానికి దారి చెప్పాడు ఆయన. అందులో మొదటి మెట్లు నేను చెప్పాను మీకు. ఆ దారి చెప్పినటువంటి పతంజలి మహర్షిని శిష్యులు సమీపించి, అయ్యా ఈశ్వరుడు 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 అని చెబుతున్నారే మీరు, కోవా ఈశ్వర, ఎవరా ఈశ్వరుడు అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే జీవుడికి దేవుడికి ఉన్న భేదం తెలియటానికి ఒక చిన్న సూత్రంలో ఓ 3 మాటల్లో ఆయన చెప్పారు. మీరు బుద్ధిమంతులైతే చదువుకున్న వాళ్ళు నోట్ చేసుకుంటే మీకు ఎప్పుడు గుర్తుంటుంది. కొత్త మాటలు వింటే ఒకసారి వినగానే గుర్తుండవు. ఇక్కడే గేటు దాటే లోపలే మర్చిపోతాం. ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి. మీకు ఎవరు ఏ పురాణంలో చెప్పేవాళ్ళు చెప్పలేరు, ఏ పండితులు మీకు చెప్పరు అసలు. పతంజలి మహర్షి అంటాడు, క్లేశ కర్మ విపాకాశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశములని ఉన్నాయి కొన్ని, ఆ తర్వాత కర్మలని ఉన్నాయి, విపాకాశయములనేవి ఉన్నాయి. ఈ 3 మాటలు మీకు కొరతాయి. ఎట్లా గుర్తుంటాయి మీకు? ఈ 3తో సంబంధం లేనటువంటి ఒక తత్వం ఈశ్వరుడు అన్నాడు. ఈ 3తో సంబంధం ఉన్నవాడు జీవుడు. ఇది మీరు తెలియగా గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే క్లేశములంటే ఏమిటి, కర్మలంటే ఏమిటి, విపాకాశయములంటే ఏమిటి, ఇవి తెలిస్తే మీరు ఈశ్వరుని జీవుని విడివిడిగా తెలుసుకోవడానికి వీలవుతుంది. అందువల్ల జీవుడు పరమభక్తుడై పరమేశ్వరుని చేరి ఆనందాన్ని అనుభవించాలంటే జీవుడంటే మీకు తెలియాలి. వాళ్ళు నన్ను వచ్చి అడగడంతో నేను చెప్పింది బోధపడలేదని అర్థమవుతుంది. నేను చెప్పగలిగినంత చెప్పా. అయినా మొట్టమొదటి కథ వినటం వల్ల గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అప్పుడేమో సపరేగా చుక్రమకాయ ముగ్గుణమ సనావిరగం శుద్ధమతా ప్రవిద్ధం కవిర్మనీషి పరిభూస్వయం భూభువన్ పెద్ద మంత్రం చెప్పి భగవంతుని లక్షణాలన్నీ చెప్పా. ఇప్పుడు చిన్న లక్షణాలు చెప్తున్నా, కొద్దిగా గుర్తుపెట్టుకోవచ్చా. ఎవరికి క్లేశములు ఉండవో, ఎవడు కర్మలు చేయడో, ఎవరికి విపాకాశయములు ఉండవో వాడు దేవుడు, వాడు ఈశ్వరుడు అని పతంజలి మహర్షి యమనియమాలు బోధించిన వాడే చెప్పాడు. అయితే క్లేశం అంటే కష్టం అనే అర్థం. అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం అని మనకు కష్టాలు కలిగించేవి 5. ఈ 5 ఇవి కూడా కొత్త పేర్లే, మీకు ఎట్లా గుర్తుంటాయి? క్లేశములు అంటే అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం. ఇవి 5. వీటి 5 వల్ల మనకు క్లేశం అంటే కష్టం కలుగుతుంది. అందుకని వీటిని క్లేశములు అంట. అందులో మొదటిది అవిద్య. ఇది అన్నిటికంటే పెద్ద కష్టం కలిగించే వస్తువు. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఉన్న వస్తువును ఉన్నట్టు తెలుసుకోలేకపోవటం.
వస్తువు ఉన్నది ఒకటైతే ఇంకొకటి అనుకోవటం దాన్ని అవిద్య అంట. నీరు ఉన్నదనుకోండి, దాన్ని నిప్పు అనుకుంటే అది అవిద్య. నీరని తెలుసుకోవడం, నిప్పని తెలుసుకోవడం అది విద్య. ఈ అవిద్య 5 రకాలు. అవిద్య, అస్మిత, అవిద్య మళ్ళీ 4 రకాలు. క్లేశమేమో 5. అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం. అందులో అవిద్య మళ్ళీ 4 రకాలు. అదేంటి అంటే అనిత్యాన్ని నిత్యం అనుకోవటం, అశుచిని శుచి అనుకోవటం, దుఃఖాన్ని సుఖం అనుకోవటం, ఆత్మ కాని దానిని ఆత్మ అనుకోవటం. ఈ 4 రకాల అవిద్య మన అందరిలోనూ ఉంది. ఈ 4 రకములైనటువంటి విపరీత జ్ఞానం, యథార్థ జ్ఞానం కాదు, విపరీత జ్ఞానం. దీనికి భ్రాంతి అని కూడా పేరు. అవిద్య అని పేరు, విపరీత జ్ఞానం అని పేరు. ఈ 4 రకాలు. మన ఈ శరీరం అనిత్యం, ఇవాళ ఉన్నది రేపు ఉండదు. కానీ దీన్ని నిత్యం అనుకుంటాం. డాక్టర్ దగ్గరికి పోయి జబ్బు వస్తే, అయ్యా నన్ను బ్రతికించు, నన్ను సాగనివ్వకు అని చెప్తాం. ఇది వస్తుంది. డాక్టర్ కూడా నువ్వేం చావలే అంటాడు. ఆయన వచ్చేదానికి తెలియదు. రోగికి మందు ఇస్తాడు, డాక్టర్ హార్ట్ ఫెయిల్యూర్ చేస్తాడు, మరణాడిపోతే ఉండలేదు. అలాగా ఈ అనిత్యమైన ఈ శరీరాన్ని మనం నిత్యం అనుకుంటున్నాం. ఇది మన అందరిలో చదువుకునే వాళ్ళలో, చదువురాని వాళ్ళలో ఉంది ఇలాంటి విపరీత జ్ఞానం. దీన్ని అవిద్య అంటారు. అనిత్యాన్ని అనిత్యమని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఏ క్షణంలో పోతుందో, ఇది ఉండేది కాదు అనేది మనం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. ఇది శాశ్వతం అనుకుంటే మనం చాలా తప్పులు చేస్తాం. ఆ తర్వాత అస్మిత, బుద్ధికి జీవుడికి ఉన్నటువంటి భేదం తెలియకపోవటం. జీవుడంటే ఏమిటో, బుద్ధి అంటే ఏమిటో, ఇవి 2 భిన్న వస్తువులు. వీటి రెంటికి ఉన్నటువంటి భేదం తెలియకపోవటం అస్మిత అంట. రాగం అంటే తనకు ఏ వస్తువు ఒకసారి ఉపయోగించుకున్నప్పుడు సుఖం కలుగుతుందో దాని మీద ప్రేమ కలుగుతుంది, దానికి రాగం అని పేరు. ద్వేషం అంటే దేని వలన తనకు కష్టం కలుగుతుందో దాన్ని వైరభావంతో చూడటం. అభినివేశం అంటే నేను ఎప్పుడూ చావకుండా ఉండాలి, నేను బ్రతకాలి అనే భావం. ఈ 5 కూడా మనకు దుఃఖాలు కలిగేస్తాయి. వీటిని క్లేశములు అంటారు. ఇవి జీవునికి ఉంటాయి, దేవునికి ఉండవు. అట్లాగే కర్మలు, మనం మంచి పని చేస్తాం, చెడ్డ పని చేస్తాం. ఆ పనులకు వచ్చేటువంటి ఫలాన్ని మనం అనుభవిస్తాం. దేవుడు మంచి చెడ్డ పనులు ఏమీ చేయడు. మంచి చెడ్డ పనులకు కర్మలని పేరు. అయితే భగవంతుడు ఏం కర్మలు చేయడా? చేస్తాడు, కానీ అవి కర్మలు కావు. ఏమిటి ఆయన చేసేది? సృష్టి చేస్తాడు, దీన్ని పోషిస్తాడు, దీన్ని లయం చేస్తాడు. మనం చేసే కర్మలకు ఫలం ఇస్తాం. ఈ 4 పనులే వాడు చేసేది. కానీ ఈ 4 పనులకి అతనికి ఫలం ఏమో ఉండదు. ఫలములు ఇచ్చే వాటికి కర్మలని పేరు, శుభాశుభ కర్మ. మనం మంచి చెడ్డ పనులు చేస్తాం. దేవుడు చేసిన ఈ పనులకు ఇవి మంచి పనులు కావు, చెడ్డ పనులు కావు. ఇవి చేసి తానే ఫలం కోరదు. వీటికి భగవంతుడికి ఏం ఫలం రాదు ఈ పని చేసినందుకు. భగవంతుడు దయాళు కాబట్టి ఈ జీవుల కోరికలు తీర్చడానికి సృష్టి చేస్తాడు, దాన్ని పోషిస్తాడు, దాన్ని లయం చేస్తాడు. ఈ సృష్టిలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి మనుష్యుడు ప్రయత్నం చేస్తూ చేసే పనులకు తగిన ఫలం ఇస్తాడు. ఈ 4 పనులు అతను చేస్తాడు. కానీ వీటిని కర్మలు అన్నారు. అంచేత భగవంతుడికి కర్మలతో సంబంధం లేదు, క్లేశములతో సంబంధం లేదు. లేకపోతే 3వది విపాకాశయం అంటాం. అది కొన్ని జీవుల్లోనే ఉంటుంది, దేవుడికి ఉండదు. విపాకాశయం అంటే ఏంటి అర్థం? మనం ఒక పని చేశాం, ఆ పని చేసినప్పుడు ఏ పని చేసినా ఆ పనికి సంబంధించినటువంటి ఇంప్రెషన్, ఒక ముద్ర, ఒక చిహ్నం మన అంతఃకరణలో పడుతుంది. దాన్ని సంస్కారం అంటాం మన భాషలో. అది మనం చేసిన కర్మ అయిపోయిన తర్వాత ఆ కర్మకు సంబంధించినటువంటి ఒక ఇంప్రెషన్, ఒక ముద్ర, ఒక చిహ్నం, ఒక గుర్తు మన అంతఃకరణలో, మనసులో ఉంటుంది.
ఎందుకు అంటే ఆ చేసిన పనికి తగిన ఫలం మనం అనుభవించాలి. అనుభవింప చేయటానికి అది మన లోపల ఉంటుంది అంతఃకరణ. దాన్ని విపాకాశయం అంటారు. అది ఉండి ఉండి ఒకప్పుడు పండి దానికి సంబంధించిన ఫలం మనకు లభిస్తుంది. అందుకని నీ పాపం పండిందిరా అంటాం అప్పుడప్పుడు. ఆ వేసుకున్నటువంటి సంస్కారం మంచి పని అయితేనేమో అది అదృష్టం అంటాం, పుణ్యం అంటాం. చెడ్డదైతేనేమో దురదృష్టం, పాపం అంటాం. అలా భగవంతుడు ఏ పని చేయడు. ఆయనకు అంతఃకరణం లేవు. ఆయన చేసే పనులకు ఆయనకు సంస్కారాలు పడవు. ఆ విపాకాశయములకు లేవు. వాటి వల్ల వచ్చే ఫలం భగవంతుడు అనుభవించడానికి వీళ్ళు అనుభవించవలసిన అవసరం లేదు అని ఈ విధంగా క్లేశములు, కర్మలు, విపాకాశయములు ఈ మూటికి సంబంధం లేనటువంటి ఒక తత్వం, అది ఈశ్వరుడికి పేరు. దాన్ని విశిష్ట పురుషుడు అన్నాను. జీవుడు అంటేనే నేను మీకు చెప్పాను కదా, పురంలో ఉంటాడు కనుక వాడికి పురుషుడు అని పేరు. బ్రహ్మాండం అనే పెద్ద పురంలో ఉంటాడు కనుక పెద్ద పురుషుడు, ఆయన ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు అంటాం. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏదో మీరు తెలిసింది, జీవుడంటే కూడా ఏమిటో తెలిసింది. ఇది జీవుని స్థితి. ఇది చాలా మంది వేదాంతులకు తెలియదు. వేదాంతులు మీరు జీవుడు ఎవరని అడిగితే బ్రహ్మే జీవుడు అవుతాడంట. వాళ్ళకి వేదంలో చెప్పిన ఈ జీవుడి సంగతి తెలియదు పాపం వాళ్ళకి. వేదం బ్రహ్మజీవుడు ఎట్లా అవుతాడయ్యా అంటే, బ్రహ్మ అంతఃకరణం అనేటువంటి ఒక అవిద్యలో ప్రతిబింబిస్తాడు. ఆ ప్రతిబింబం జీవుడు అనబడుతుంది అని వాళ్ళు చెబుతారు. అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా ఒక అద్దం ఎదుట నిలబడితే మీ ప్రతిబింబం అద్దంలో కనపడుతుంది. మీ ముఖం లాంటి ముఖం మీ ఎదుట కనపడుతుంది అద్దంలో. దాన్ని ప్రతిబింబం అంటారు. ఆ ప్రకృతి అస్తిత్వం లేదు. మీ ముఖం ధరేటట్టు ఉంటూ ఉంటుంది, ముఖంతో ఉంటే కనపడదు. ముఖానికి అస్తిత్వం ఉంది. అలాగే బ్రహ్మకు అస్తిత్వం ఉన్నది. బ్రహ్మ ఉంటాడు, బ్రహ్మకు ఉనికి ఉంది, కానీ జీవుడికి ఉనికి లేదు. అది ప్రతిబింబం లాంటిది అని చెబుతా. కానీ ఇది సర్వథా అబద్ధం, అజ్ఞానం, పసిపిల్లల మాట. వేదాంతులకి జీవుడంటే ఉంటే తెలియదు. బ్రహ్మే జీవుడంట, బ్రహ్మ యొక్క ప్రతిబింబమే జీవుడంట. ఎందుకనంటే ఇది తప్పని ఎందుకు చెబుతున్నానంటే, అడ్డం ఉంటుంది, అద్దం ఎదుట మీరు నిలబడతా, మీకు ఆకారం ఉంటుంది, అద్దానికి ఆకారం ఉంటుంది. ఒక ఆకారం ఉన్న వస్తువు, శుద్ధమైనటువంటి ఆకారం కలిగినటువంటి వస్తువుకి ఎదుట నిలబడితే అప్పుడు దానిలో ప్రతిబింబం వస్తుంది, లేకపోతే రాదు. అద్దానికి ఇంత మట్టి పూయండి, మీరు నిలబడండి, మీ ప్రతిబింబం కనపడదు. అది స్వచ్ఛంగా ఉంటే. ఆ తర్వాత మీ ముఖానికి ఆకారం ఉంది, అటువంటి ఆకారం ఇంకోటి మీకు ఎదుట కనపడుతుంది. ఇక్కడ బ్రహ్మకు ఆకారం లేదే. బ్రహ్మ అంతఃకరణంలో ఎట ప్రతిబింబిస్తాడు? ఆకారం ఉన్న వస్తువు మరొక ఆకారం ఉన్న వస్తువులో దూరంగా ఉంటేనే ప్రతిబింబం. ఆకారం లేని వస్తువుకు ప్రతిబింబం కలపడానికి వీలు లేదు అనేది వాళ్ళకి తెలియదు. ఇట్లా మోసపోతున్నారు. అందుకని జీవుడు అనేది అది ఒక ప్రత్యేక తత్వం. దాని గుణాలు వేరు, అది ఎప్పుడూ ఉంటుంది. అది పరమేశ్వరుడు పుట్టించలేదు దాన్ని, అందుకని దానికి సావు లేదు. అందుకనే కృష్ణుడు జీవుని గురించి అర్జునుడికి చెబుతూ భగవద్గీతలో, నయనం ఛిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆప నశోషయతి మారుత. అర్జున, ఈ జీవుడు ఉన్నాడే, వీడిని ఖండించడానికి వీల్లేదు. ఏ కత్తులు అతన్ని ఖండించడానికి వీల్లేదు. కత్తి కిందికి వచ్చేంత స్థూలత లేదు అందులో. జీవుడు చాలా సూక్ష్మతత్వం, నీ కత్తి కంటే కూడా సూక్ష్మం. వాడు కత్తి కిందికే రాడు. ఆ కత్తి ఎట్లా వస్తుంది వాడిని? అందుకని శస్త్రాన్ని, కత్తులు జీవుని ఖండించలేవు. నయనం ఛిందంతి. అట్లాగే ఈ జీవుని యమలోకాన్ని తీసుకుపోతే యమకంకర్లు, యముడు వాడిని నానా బాధలు పెడతారని మీరు వింటారు. అబద్ధాలన్నీ. యమలోకం లేదు, ఆ బాధ లేదు. ఈ తీసుకువెళ్ళినటువంటి జీవుని
అగ్నికుండంలో పడేస్తాడు, కాలిపోతాడంట. కానీ కృష్ణుడు చెబుతున్నాడు, నయనం దహతి పావక. పావక అంటే అగ్ని. అగ్ని జీవుల్ని తగలబెట్టలేదు, జీవుల్ని దూరటానికి సందేహం లేదు. అగ్ని స్థూల వస్తువును తగలబెడుతుంది కానీ తనకంటే సూక్ష్మ వస్తువును దాన్ని తగలబెట్టలేదు. అగ్ని కంటే ఇంకా సూక్ష్మ వస్తువు జీవుడు. అందుకని అగ్నిలో వేస్తే అది కాలదు. ఇప్పుడు నీళ్ళలో వేస్తే నానుతుందా? నచైనం క్లేదయంతి ఆపహ. నీళ్ళు దాన్ని నానబెట్టవు. నీళ్ళు దూరితే కదా వస్తువులో నానేది, దానిలో క్షుద్రమే లేదు. అందువల్ల అది నానదు. అందుకని గాల్లో పెడితే ఆరదు. నశోషయతి మారుత. అక్షోద్యోయం అక్లేద్యోయం అశేష్య ఏవచ అని ఈ విధంగా జీవుడు అగ్నిలో తగలబడ్డాడు. కత్తుల చేత ఖండించడానికి వీల్లేదు. నీళ్ళల్లో వేస్తే నానడు, అతను గాల్లో వేస్తే ఆరేది లేదు. అటువంటి సూక్ష్మతత్వం అది. అందుకని ఈ సూక్ష్మతత్వాన్ని యమకింకర్లు వచ్చి నరకలోకానికి తీసుకువెళ్ళినా ఏమీ చెయ్యలేడు. అందుకని ఆ ఎలుడు ఆ యమకింకరులతో అంటాట, ఎందుకురా వీళ్ళు పట్టుకొచ్చారు, తీసుకువెళ్ళంటారు. మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటప్పటికి మనమేం సామాన్యులమా? జీవులు పోగానే వీళ్ళు తీసుకెళ్తే వాళ్ళు పెడతాం. ఏమన్నా వస్తే వాడికి ఎత్తంగా ఎందుకు దొరకాడు? శరీరం లేవుగా. అందుకని జీవుడు ప్రేత ఉంటాడు అని పురాణం చెబుతుంది, గరుడ పురాణం. ఇవన్నీ అబద్ధాలు. మరి ఏం చెయ్యాలయా ప్రేతత్వం పోవాలి అని వాడికంటే? రోజు పిండాలు పెడితే అప్పుడు మళ్ళీ వాడికి ఒక దేహం పుట్టుకొస్తుందట. యాతనా శరీరం అంటారు దాన్ని. వాడికి అసలు దేహం లేదు. మీరు పిండాలు వేస్తే తినేది ఎట్లా వాడు అని పురోహితుడిని అడగండి, చెప్పి ఆయన్ని అయ్యగారిని అడగండి. అయ్యా వాడికి దేహం లేదు కదా, అందుకే కదా ఎందుకు మళ్ళీ పంపించాడు అని శిక్షించడానికి చేతగాక. మనం పిండం వేస్తే ఎట్లా తింటాడు? దశగాత్రాలని రోజు 2 పిండాలు వేస్తారు. అది బ్రాహ్మణులు చేస్తారు, అందరికీ చేత కాదు. ఆ 2 పిండాల్లో ఒక పిండం ఏమో యమకింకరులు తింటారు, వాళ్ళకి దారి పచ్చిన కూడా ఇవ్వడు యముడు, వాళ్ళకి దరిద్రుడు. ఈ పిండం తిని వాళ్ళు బ్రతకాలి. ఆ 2వ పిండం జీవుడు తింటాడు. ఎట్లా తింటాడయ్యా అయ్యగారు అని అడగండి. అట్లా అడుగుతారేమో అని భయపడి ముందుగానే పురాణం చెప్పేటప్పుడు వినాలి కానీ ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే మీరు వచ్చే జన్మలో గాడిద పడుకుని కొడతారంటారు. అందుకని పురాణం వినేవాళ్ళు ఏం అడగరు, చెవులు మూసుకుని ఉంటారు. ఆ జీవుడు తింటే ఒక రోజున పొట్ట, ఒక రోజు కాళ్ళు, ఒక రోజు కన్నులు, అట్లా 10 రోజులు తినేటప్పటికి ఒక శరీరం, యాతనా శరీరం పుట్టుకొస్తుంది అంట. అప్పుడు ఆ యాతనా శరీరాన్ని తీసుకువెళ్తే అప్పుడు ఎవరు మళ్ళీ శిక్ష వేస్తాట. శరీరం ఉంది కదా ఇప్పుడు అని పురాణం చెబుతుంటే ఇవన్నీ మనం నమ్ముతూ ఉంటాం. జీవుడంటే ఎవరు తెలియదు. మా అమ్మగారు చచ్చిపోతే మా అన్నగారు అడిగారు, ఏంట్రా ఇట్లా చేయాలన్నా, పిండాలు పెట్టాలా అన్నారు. అక్కర్లేదన్నా, పిండాలు పెడితే మళ్ళీ అమ్మగారిని ఎవరికాన్ని తీసుకువెళ్తారు, ఎవరికి బాధపడతాడు. మనం పిండాలు వెళ్ళిపోతే మన అమ్మ మన చూరు పట్టు ఇక్కడే ఉంటుంది, ఎవరిని ఇంట్లోకి రాకుండా వాళ్ళు పట్టు ఉంటుంది, అందుకని పిండాలు పెట్టదు అన్న మానేశారు. పిండాలు పెడితే యమలోకాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ శిక్షిస్తారు అని గరుడ పురాణం చెబుతుంది. అది నిజంగా నమ్మితే మనం పిండాలు పెట్టకుండా చచ్చిపోయిన వాళ్ళకి వదిలిపెట్టడం మంచిది. వాళ్ళు ఎక్కడికి పోరు, మన ఇంటి దగ్గర ఉంటారు, కాపలా కాస్తూ ఉంటారు, మనకేం అధికారం చేయరు కదా, మన వాళ్ళే కదా అని. ఈ విధంగా జీవుడంటే ఇంటూ తెలియక చాలా పురాణాలు పిచ్చి పిచ్చిగా కథలు చెబుతుంటారు. తెలియని వాళ్ళు జీవుడి దేవుని అంశం అని, దేవుడు పుట్టిస్తాడని ఇవన్నీ చెబుతుంటారు. అదేం కాదు. జీవతత్వం వేరు. అది ఈ శరీరంలో ఉన్నప్పుడు బంధనంలో ఉంటుంది. ఇక్కడ ఉండి శరీరంతో కర్మలు అనేకం చేస్తాడు, వాటి ఫలాలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ కర్మఫలములు ఉన్నంత వరకు ఈ శరీరం అనే బంధం అతనికి పోదు. ఈ శరీరం అనే బంధంలోకి రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే నేను మీకు చెప్పిందంతా. శరీరం లేకుండా జీవుడు ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? భగవంతుడు. ఇప్పుడు శరీరంతో ఉన్నాము, భగవంతుడు ఎప్పుడు అంతటా ఉంటాడు. భగవంతుడు విడిచి ఏ వస్తువు దూరంగా ఉండడానికి వీలు లేదు అసలు. ఇప్పుడు మనం శరీర సహితంగా ఉన్నాం,
ఈ శరీరంతో పనులు చేసి వాటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈ శరీరంతో సంబంధం లేని స్థితి తెచ్చుకోవడానికి భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి. అందుకొరకు మనం యమ నియమాలు పాటించాలి అని ఇక్కడికి మీకు యమములంటే ఏమిటో నియమములంటే ఏమిటో చెప్పా. ఇప్పుడు జీవుడంటే కూడా మీకు బాగా తెలిసింది. ఇంకా ఏం చేయాలి? వీడు ఇంతటితో చాలు నాయు రెండు. కానీ భగవంతుని సాక్షాత్కారం చేయడానికి మనం మన జీవితాన్ని ఇట్లా చక్క చేసుకోవడమే కాకుండా మనస్సును శుద్ధపరచుకోవడానికి ఇవన్నీ తోడ్పడతాయి. మన మనస్సులో ఉండేటువంటి చాంచల్యం అది పోవాలి అంటే, దాన్ని ఏకాగ్రం చేయాలి అంటే, దాన్ని కదలకుండా చేయాలి అంటే ఇంకా కొన్ని పనులు నిత్యం మనం చెయ్యాలి. అందులో ఒకటి ఏంటి? మూడవది యమములు నియమములు, ఆసనం. ఇట్లా కూర్చోవటం నేర్చుకోవాలి. నేను చెప్పాను మీకు ఒక రోజున, ఆసనాలు అనేకం ఉన్నాయి. అవన్నీ శరీర ఆరోగ్యానికి పనికి వస్తాయి. ఉపాసన చేసేటువంటి వాడికి 2 ఆసనాలు ఉపయుక్తములు. ఒకటి పద్మాసనం, ఒకటి సిద్ధాసనం. అది మీరు నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమైన పనేం కాదు. అలా ఈ 2 ఆసనాలలో ఏదో ఒక దాంట్లో కదలకుండా స్థిరంగా ఎక్కడ నొప్పి పుట్టకుండా కూర్చోవాలి. రోజు కొంచెం సేపు అది అలవాటు చెయ్యాలి. కదలకుండా స్థిరంగా కూర్చునే రాతి బొమ్మలాగా, లైక్ స్టాచ్యూ అంటారు చూడండి, రాతి బొమ్మ కదలదు కదా, అట్లా మనం కదలకుండా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కడన్నా చేయగాని కాలు కానీ కదిలిందంటే మనసు కదిలిందన్నమాట. మనస్సు కదలిందే శరీరంలో కదలిక రావడానికి వీల్లేదు. మనస్సును మనం వశపరుచుకోవాలి, దాన్ని ఏకాగ్రం చేయాలి. అది చాలా చంచలమైంది. అందుకొరకు ఆసనం ఒకటి నేర్చుకోవాలి. దాంతో పాటు నేను చెప్పిన యమనియమాలు పాటించిన కొద్దీ మనస్సు శుద్ధం అవుతుంది. దానిలో ప్రాచీన సంస్కారాలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి, అనుభవించి పోగొట్టుకుంటాం. ఆ విధంగా మనస్సును శుద్ధపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ జీవితాన్ని మలుచుకుంటూ రోజు ఏకాంతంగా ఒక ప్రదేశంలో కూర్చోవడం అలవాటు చెయ్యాలి. కృష్ణుడు చెబుతాడు 6వ అధ్యాయంలో, శుచౌదేశే ప్రతిష్టాప్య, శుద్ధమైన ప్రదేశం ఒకటి ఇంట్లో ఉంచుకోవాలి. అక్కడ మలినమైన గాలి, మలినమైన వస్తువులు ఏమీ ఉండకూడదు. అలాంటి చోట ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన, తాను కూర్చోవడానికి, ఆసనం అంటే కూర్చోవడానికి ఒక ఆసనం కల్పించుకోవాలి. ఆ ఆసనం ఎట్లా ఉండాలి? స్థిరంగా ఉండాలి, కదలకూడదు. ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉపాసన చేయకూడదు. ఇప్పుడు ఇది కదలకుండా ఉంది చూడండి, అట్లా కదలకుండా ఉండే ప్రదేశంలో తాను కూర్చోవాలి. అట్లా కదలకుండా ఉండటానికి ఒక పీఠో ఒకటి ఏర్పరచుకోవాలి. దాని మీద చెయ్యుల అజిన కుశోత్తరం, ఆ పీట మీద శైలం అంటే వస్త్రం, అజినం అంటే తోలు, కుష అంటే దర్భలు. దర్భలతో కానీ తొంగతో కానీ చేసినటువంటి ఒక చాప వేసుకోవాలి. దాని మీద చనిపోయినటువంటి జంతువు యొక్క చర్మం ఉంటుంది, అది మృదువుగా తయారు చేసి పెట్టుకుని దాన్ని వేసుకుని దాని మీద కూర్చోవాలి. అజినం అంటే అది తోలు అన్నమాట. ప్రాచీన కాలంలో అడవుల్లో నీళ్ళు ఎప్పుడైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన దాన్ని ఋషులు తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఆ చర్మాన్ని దాన్ని వాడుకునేవాడు. కానీ ఇప్పుడు మీకు అటువంటిది కావాలని ఎవరికైనా జీవితానికి తీసుకొస్తారు, ఆ పని చేయాలి. అది హింస అవుతుంది. దానంతటా చచ్చిపోతే దాని చర్మం ఇవ్వడంలో తీసుకొచ్చి ఇస్తే అదృష్టం, మంచిదే. లేకపోతే దానికి బదులు ఒక కంబళి వేసుకోమన్నా, దానిపైన చేయడం అంటే వస్త్రం, దూది వస్త్రం ఒకటి వేసుకోవాలి. ఈ కూర్చున్నప్పుడు కఠినంగా ఉంటే ఎక్కువసేపు కూర్చోం, నొప్పి పెడతారు. నొప్పి పెడితే మనసు అక్కడ పరిగెడుతూ ఉంటుంది. అందుకని అట్లా నొప్పి పెట్టకుండా ఈ ఆసనం ఒకటి ఏర్పరచుకోవాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన, కదలకుండా ఎక్కడ నొప్పి లేకుండా కూర్చునేటువంటి పద్ధతి ఒకటి నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత చెబుతారు స్థిరమాసనం ఆత్మన. ఆ తర్వాత ఏం చేయాలంటే దిశశ్చ అనవలోకయ, దిక్కులు చూడకూడదు.
అట్లా కూర్చున్న తర్వాత అటు ఇటు అన్ని చూడకూడదు, కదలకుండా కూర్చోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ కూర్చోవడంలో కూడా పద్ధతి చెప్పాడు. సమం కాయ శిరోగ్రీవం. శిర అంటే ఇది, గ్రీవం అంటే ఇది కంఠం, కాయం అంటే ఈ దేహం. ఈ మూడు సమానంగా ఉండాలి. ఇట్లా కూర్చుంటే అది సరికాదు, ఇలా కూర్చున్నా కాదు, ఇలా కూర్చున్నా కాదు, ఇలా కూర్చున్నా. మేరుదండ వెనక ఒక బద్ద పెడితే ఈ తల, ఈ మెడ, ఈ నెముక ఇవి సమానంగా ఉన్నాయి, ఎక్కడ వంపుండకూడదు. సమం కాయ శిరోగ్రీవం ధారయ, అలా ధరించాలి, దాన్ని కదలకుండా చూసుకోవాలి. దిశస్య అనవలోకయ, దిక్కులు చూడకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి అంటే సంప్రేక్ష నాసికాగ్రం, నాసికాగ్రాన్ని చూడవలసింది అని. నాసిక అంటే ముక్కు, ముక్కుకు అగ్రం అంటే చివరి భాగం. ఇది ఒక అగ్రం, ఇది ఒక అగ్రం, రెండు చివరలు ఉంటాయి దీనికి. ఇది కానీ ఇది కానీ. సంప్రేక్ష బాగా చూడాలన్నా, ఈక్ష అంటే చూడటం, ప్రేక్ష అంటే బాగా చూడటం, సంప్రేక్ష అంటే ఇంకా బాగా చూడటం. అంటే అర్థం ఏంటి? దీన్ని నువ్వు చూడటం మొదలు పెడితే ఇది తప్పు నీకు ఇంకేం కనపడకుండా పోవాలి. అప్పుడు బాగా చూసినట్లు అర్థం అవుతుంది. సంప్రేక్ష నాసికాగ్రం, దిక్కులు చూడద్దు, దృష్టిని తీసుకొచ్చి ఇక్కడ నిలపాలి. ఆ దృష్టిలో ఈ నాసికాగ్రం తప్ప మరేమీ కనపడకూడదు మీకు. ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే, ఈ నాసికాగ్రం చూడమన్నాడే, ఓరే కృష్ణుడు నాసికాగ్రం చూడమన్నాడు, రా నువ్వు కూర్చొని ముక్కు చూస్తానని భార్యను కూర్చోబెట్టుకోకూడదు. లేకపోతే దోస్తుని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని వాడి ముక్కు చూడమని కాదు. అట్లా చేస్తారని కృష్ణుడికి సందేహం కలిగి ఈ నాసికాగ్రం ఉన్నది స్వం నాసికాగ్రం, సంప్రేక్ష నాసికాగ్రం స్వం. స్వం అంటే నీ ముక్కే చూస్తూ, ఇంకొకరి ముక్కు కాదు అని తన ముక్కే చూసుకోవాలి. అది మాత్రమే కనపడాలి, ఇంకేం కనపడకుండా పోవాలి. భార్య భర్తలు కాకపోతే బొమ్మను పెట్టుకుని దాని ముక్కు చూడమని చెప్పకూడదు. చాలా మంది దేవాలయాల్లో ఈ బొమ్మను ఎందుకు పెట్టారు అంటే మనస్సును కన్సన్ట్రేట్ చేయటానికని నాకు చెబుతూ ఉంటారు. ఆ కన్సన్ట్రేట్ చేయడం అంటే ఏంటని అడగండి, తెలియదు. అది అంటే బొమ్మ మీద నిలబెట్టడానికని అర్థం చెబుతాం. అది కన్సన్ట్రేషన్ కాదు. కన్సన్ట్రేషన్ అంటే కదలకుండా చేయడం అని అర్థం. అసలు దీన్ని మనస్సు ఎక్కడుంది? మనస్సు లోపల హృదయంలో జీవుడితో అంటిపెట్టుకుని ఉంటుంది. జీవుడు దాన్ని ప్రేరణ చేస్తే అది కంటి గుండా, ముక్కు గుండా, చెవులు గుండా అప్పుడు బయటకు వస్తుంది. అంచేత దాన్ని కదలకుండా చేయమంటే అర్థం ఏమిటి? అది ఎక్కడ జీవుడితో ఉన్నదో అక్కడే ఉండాలి. అది ఇంద్రియముల ద్వారా బయటికి రాకూడదు. అది కన్సన్ట్రేషన్ అంటే. చలనం లేకుండా చేయడం అన్నమాట. ఎప్పుడైతే అది కంటికుండా బయటకు వచ్చిందో, బొమ్మను చూడాలంటే కంటికుండా బయటకు వస్తుంది, బొమ్మలోకి వస్తుంది. మీరు కంటి బొమ్మను చూడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ బొమ్మను చూడటం మొదలుపెడితే ఒక చోట ఉండదు. అది బొమ్మ ముక్కు చూస్తుంది, కళ్ళు చూస్తుంది, చెవులు చూస్తుంది, పొట్ట చూస్తుంది, నాగు చూస్తుంది, కాళ్ళు చూస్తుంది, అన్నీ చూస్తుంటూ తిరుగుతూ ఉంటుంది. అది బయటకు వస్తే దాన్ని మీరు ఆపలేదు. అందుకని మనస్సును కంట్రోల్ చేయడం, కన్సన్ట్రేట్ చేయడం అనే మాటకు అర్థం తెలియక అది పెట్టుకోగలరు. అందుకొరకు ఈ గుళ్ళు ఏర్పడే అన్నాయి. అబద్ధం. గుళ్ళు అందుకొరకు ఏర్పడ్డా. నాస్తికులైనటువంటి బౌద్ధులు, జైనులు వాళ్ళ గురువులు బొమ్మలు పెట్టి పూజలు చేస్తుంటే, ఆస్తికులైనటువంటి వీళ్ళంతా అది వరకు బొమ్మల పూజ ఎరగరు. వాళ్ళు చేస్తుంటే అట్లా పోవడం మొదలుపెట్టారు. వాళ్ళని ఆపటానికి వెళ్ళొద్దన్నారు. అంటే ఎవరు వింటారు? హస్తినా పాడ్యమానం పినగచ్చే జైన మందిరం. ముందు జైనులు గుళ్ళు కట్టారు, తర్వాత బౌద్ధులు, ఆ తర్వాత హిందువులు నేర్చుకున్నారు. ఏనుగు వెంటబడి నిన్ను తరవటం, తరుముకుంటూ చంపడానికి ప్రయత్నం చేస్తే
దగ్గరలో ఏదన్నా జైలు మందిరంలో ఉండి అందులోకి వెళ్ళి నువ్వు తలదాచుకుని రక్షించుకుంటావమ్మా, కాదు నువ్వు చావు అని జైలు మందిరంలోకి వెళ్ళదని ఆంక్షలు పెట్టారు. కానీ అక్కడ సవాలు తప్పట్లు నవ్వుతుంటే మురుకులు ఎవరు వింటారు, కూతునే ఉన్నారు. అప్పుడు గతి లేక వీళ్ళు